అందరికీ నమస్కారం. నాన్న, ఈసారి అమ్మని నాతో తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కొన్నాళ్ళ నుండి వస్తుంది అని అన్నాడు అమెరికా కొడుకు. ఏం, నేను చచ్చాననా అమ్మని తీసుకెళ్ళటం? దురుసుగా అన్నాడు తండ్రి. కొడుకు నుదురు చిట్లించి నాన్నా అని హెచ్చరిస్తున్నట్టుగా కాస్త గట్టిగానే అన్నాడు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలంటుంది. నాతో పాటు వస్తానంది. తీసుకొని వెడుతున్నాను. కొన్నాళ్ళుండి వస్తుంది. మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్ళేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో. నాకేమీ పర్వాలేదు. నా గురించి ఎవరికి బెంగక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను అని ఉక్రోషం, అసహనం ధ్వనించింది ఆ గొంతులో. పక్క నుంచి వింటున్న రాజేశ్వరి ఏదో చెప్పటానికి నోరు తెరవబోయింది. కొడుకు చాలే ఊరుకో అని సైగ చేశాడు. అమ్మ మీకోసం వంట మనిషిని మాట్లాడింది. మీకేం కావాలో ఎలా చెయ్యాలో అన్నీ చెప్పింది. మీకేమీ ఇబ్బంది ఉండదు. ఇంట్లోనే ఉంటుందావిడ. అయ్యో పాపం, నా గురించి అంత యావక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఎవరు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళి అక్కడే ఉండవచ్చు. ముఖం ఎర్రపరుచుకొని ఉక్రోషంగా అంటూ లేచి వెళ్ళిపోయారు విశ్వనాథం గారు. రాజేశ్వరి కలవరంగా కొడుకు ముఖం వైపు చూసింది. ఊరుకో అమ్మా, నీవేమీ పట్టించుకోకు ఆయన మాటలు. ఆయన సంగతి మనకి తెలియదా? నీవు మాట్లాడక ఊరుకో, నేను చూసుకుంటాను అని అభయమిచ్చాడు నరేష్. నిన్న సాయంత్రం తండ్రి వాకింగ్కి వెళ్ళినప్పుడు తల్లి వచ్చి ఏదో చెప్పాలి అని అనుకుంటూ సందిగ్ధ పడటం చూసి ఏంటమ్మా అని అన్నాడు నరేష్. నాని, ఈసారి నన్ను నీతో తీసుకెళ్తావా? కొన్నాళ్ళుండి రావాలనుంది నీ దగ్గర అని అంది. నరేష్ ఆశ్చర్యంగా చూశాడు. తల్లి తనంతట తను తనతో వస్తాను అని అనటం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించింది. గత 10 ఏళ్లుగా ఎన్నిసార్లు పిలిచినా అక్కడ మాకు తోచదురా బాబు, ఆ చలి అది పడదు. ఏదో ఓసారి వచ్చాం కదా, 4 ఊళ్ళు తిరిగాం. నీ ఇల్లు వాకిలి సంసారం చూశాం కదా, ఆ ప్రయాణం అది. ఇక చేసే ఓపిక లేదురా. నేనెలా ఉన్నా మీ నాన్న అసలు రారురా అక్కడికి. కిందటిసారే చూసావుగా, ఉన్న 4 నెలలు ఎంత సడిగారో అని రావటానికి ఇష్టపడని తల్లి తనంతట తను అడిగిందంటే ఏంటమ్మా, నిజంగానే అంటున్నావా? నాన్న వస్తానన్నారా అని అనుమానంగా అడిగాడు. మీ నాన్న కాదురా, నే ఒక్కదాన్నే రావాలి అని అనుకుంటున్నాను అని కాస్త ఆగి తలదించుకొని, నాకిక్కడి నుంచి 2-3 నెలలు దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలి అని అనిపిస్తుందిరా. ఈయనతో పడలేకపోతున్నాన్రా. ఆవిడ గొంతు రుద్ధమై కళ్ళు తడయ్యాయి. వయసుతో పాటు కాల్చుకు తినటం మరీ ఎక్కువైపోయింది నాని. అనని మాట అనే మాట లేదు. నోటికి ఎంతొస్తే అంత అందరి ముందు అనటం. ప్రతిదానికి విసుగు కసుర్లు. ఊ అంటే కోపం, ఆ అంటే తిట్లు. పడలేకపోతున్నాన్రా. ఈ కొంపలో ఉండలేకపోతున్నాన్రా కళ్ళు తుడుచుకుంటూ అంది రాజేశ్వరమ్మ. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లిని ఏమని చెప్పి ఓదార్చాలో తెలియలేదు. నాకు 70 ఏళ్ళు వస్తున్నాయి. నేను కూడా మనిషినని, నాకు అవమానం అభిమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు. కట్టుకున్న దాని మీద అభిమానం, గౌరవం అనేది ఆయనలో ఏ కోశాన కనపడదు. భార్య అంటే చాకిరీ చేస్తూ తన కాలి కింద పడుండి ఏమన్నా పడుండాలనే ఆ మనస్తత్వం చచ్చినా మారదు. ఆయనకి ఈ వయసులో వేళవేళలకి అన్నీ అమర్చి పెడుతూ చాకిరీ చేస్తున్నాను అన్న కృతజ్ఞతన్నా లేదు మనిషికి. ఆయనకి వచ్చినట్లే నాకు కూడా వయసు పైబడుతుంది అన్న ఆలోచన ఆయనకి లేదు. ఏ కాస్త చిన్న తప్పు జరిగినా విరుచుకుపడి నానా మాటలు అనటం. ఊరుకుంటే మొద్దుల జవాబివ్వవేం అని తిట్లు. జవాబిస్తే ఏం నోరు లేస్తుంది అని ఎగరటం. ఏం బతుకునాయనా ఇది. ఆయనకి నే లేని లోటు, నా విలువ తెలియాలంటే ఆయన్ని విడిచి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. తల్లి వేదన అర్థం చేసుకున్నాడు నరేష్. అమ్మా, నీకు చాలాసార్లు ఇదివరకే చెప్పాను. మరీ అంతలా పడి ఉండొద్దు. ఏదన్నా అన్నప్పుడు జవాబిస్తూ ఉండమని. నీవలా ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకువ కట్టారు. మాటకి మాటంటే అనే ముందు కాస్త జంకుతారు అని చెప్పాను నీకు. నీ వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అలా అనటం నీవు సహించటం వల్లే బాధగా కోపంగా అన్నాడు. నోరు మూసుకుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా?
ఎందుకీ గోల రొస్టు అని నా పని నేను చేసుకుని ఉంటున్నా. ఈ వయసులో గొడవలేమిటి, నలుగురు నవ్వుతారని సహిస్తున్న కొద్దీ నా సహనానికి హద్దుందని ఆయనకి తెలియాలి. నన్ను కొన్నాళ్ళు తీసుకెళ్తావా? నీకు వీలుంటుందా? నీకు ఇబ్బందేమీ ఉండదు కదా? బిడియపడుతూ అడిగింది రాజేశ్వరమ్మ. నరేష్ కోపంగా చూశాడు. ఏంటమ్మా ఆ మాటలు? ఎన్నిసార్లు పిలిచాను రమ్మని, నాన్నకిబ్బందని, ఆయన్ని ఒంటరిగా వదిలి వస్తే బాగుండదు అని అనేదానివి కదా. అమ్మా, నీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళుండు నా దగ్గర. నీకే లోటు రాకుండా చూసే పూచి నాది. అయితే నీవే మీ నాన్నతో ఆ మాట చెప్పి టికెట్టు అది ఏర్పాటు చెయ్యి అని అంది. కొడుకు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి విశ్వనాథం గారు మరింత బిగుసుకుపోయారు. భార్యతో అసలు మాటలు మానేశారు. ముఖం దుమదుమలాడించుకొని విసురుగా వెళ్ళిపోవటం, ఏం కావాల్సిన అడగకుండా తనే చేసుకోవటం, కొడుకుతో కూడా చాలా ముభావంగా అడిగిన దానికి ఆ అని అనటం. అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా ఇంట్లో సత్యాగ్రహం చేస్తూ తన అసమ్మతి అప్రసన్నత తెలియజేశారు. రాజేశ్వరి చూసి చూడనట్లు ప్రవర్తించసాగింది. కొడుకు కూడా పట్టించుకోలేదు. వేసా టికెట్లు వచ్చాయి. నాన్న, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను. అమ్మకి టికెట్టు తీశాను అని కొడుకు చెప్పాడు. తన కోపాన్ని అయిష్టతని చూసి గ్రహించి వెళ్ళటానికే భార్య తయారైంది అని ముఖం మరింత గంటు పెట్టుకున్నాడు. మంచిది అని అన్నారు విశ్వనాథం వ్యంగ్యంగా. వంటావిడ వచ్చారు. అన్నీ మన పద్ధతులు, మీ భోజన వేళలు అన్నీ చెప్పింది. మీకెలా కావలిస్తే అలా చేస్తుంది చెబితే. పని మనిషి ఉండనే ఉంది. మీకేమీ ఇబ్బంది ఉండదు. కొడుకు మాట పూర్తి కాకుండానే నాకేం ఇబ్బంది? ఎవరన్నారు ఇబ్బందని? ఈవిడ లేకపోతే గడవదనుకుంటుంది. కోడిపెట్ట ముసలమ్మ కథ మాదిరి వెళ్ళి శాశ్వతంగా అక్కడే ఉండొచ్చు. నేను చచ్చాను అని అనుకుని ఆఖరి అస్త్రం వదిలారు. అంత మాటన్నాక భార్య ఆగిపోతుంది అన్న ఆయన మనస్సులో ఆశ. మర్నాడు భార్య సామాన్లన్నీ సర్దుకుంటూ పచ్చళ్ళు పొడులు చేస్తూ బజార్ నుంచి మిఠాయిలు అన్నీ తెప్పించడం చూశాక చిన్న పిల్లాడిలా ఉక్రోష పడిపోయారు. దీనికెంత ధైర్యం! తను లేకుండా తనని ఒంటరిగా ఈ వయసులో వదిలి వెళ్ళటమా? ఎంత పొగరు! కొడుకును చూసి తైతక్కలాడుతుంది. వెళ్ళని దీని పని చెబుతా. ఇల్లు ఆస్తి గీస్తి ఏమీ రాయకుండా బుర్ర గొరికించి కూర్చోబెడతాను. అప్పుడు దానికే బాగా తెలుస్తుంది. ఏ కొడుకు ఎన్నాళ్ళు ఆదుకుంటాడో చూద్దాం. మనసు కళ్ళు తాగిన కోతిలా గెంతులు వేసింది. బాబుగారు, టిఫిన్ పెట్టాను. వంటావిడ సీతమ్మ వినయంగా అంది. మీరేమీ పిలవనక్కర్లేదు. టైం అయితే నేనే వస్తా. చదువుతున్న పేపరు వంచి తలెత్తి ముఖం చిట్లించి అన్నారాయన. వంటావిడ ముఖం చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 24 గంటలైనా గడవలేదు. కానీ ఇంట్లో ఏదో వెలితి, శూన్యం. ఆ శూన్యం ఆయన మనస్సులో ఏర్పడింది. ఏదో చాలా నిబ్బరంగా గంభీరంగా పైకి ఉన్నా నిన్నటి నుంచి ఆయన మనస్సులో లేదు. రాజేశ్వరి వెళుతూ లాంఛనంగా ఏదో చెప్పాలని చెప్పినట్లుగా వెళుతున్నాను, జాగ్రత్త అని మాత్రమంది. ఆయన ముఖం పక్కకి తిప్పుకున్నాడు. కనీసం గేటు వరకైనా సాగనంపటానికి వెళ్లకుండా వీధి వసారాలో పడక కుర్చీ కంటుకుపోయి కూర్చున్నారు. నాన్న ఫోన్ చేస్తుంటాను, జాగ్రత్త అని అన్నాడు కొడుకు. దానికి జవాబు లేదు. ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలి వెళ్ళిపోతే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్లు రాత్రంతా మనస్సులో మదనపడ్డారాయన. ఏమిటివి? ఇడ్లీనా? ఇటుకరాళ్ళా? ఇంత గట్టిగా ఉన్నాయేమిటి? సీతమ్మ గతుక్కుమని అమ్మగారు చెప్పిన విధంగానే చేశానండి వినయంగా అంది. ఆవిడ చేసినట్లు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి, రాళ్ళలా ఉన్నాయి. రేపైనా సరిగ్గా చేయండి. టిఫిన్ ప్లేటు ముందు నుంచి లేచి వెళ్ళిపోయారు విశ్వనాథం. వరాలు, ఏమొచ్చాయో ఈ ఇడ్లీలకి, మెత్తగా లేవు. పని మనిషి చేతిలో ఓ ఇడ్లీని పెట్టి చూడమంటూ అంది సీతమ్మ. బానే ఉన్నాయమ్మా. ఏంటో అయ్యగారికి కళకళలేండి. అయ్యో, టిఫిన్ తినలేదా ఆయన? ఏమో, బాగోలేవేమో. నాకు వంటలు తప్ప టిఫిన్లు చేయటం అలవాటు లేదు. అందుచేత సరిగ్గా రాలేదేమో. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, పెద్ద వంటలు అలవాట్లు తప్ప ఇళ్లల్లో అలవాటు లేని ఆవిడకు నిజానికి టిఫిన్లు చేయటం రాదు. అమ్మగారు చెప్పినట్లే గుమ్మడికాయ పులుసు సీతమ్మగారే పెట్టాలంటారు తిన్నవాళ్ళు. పెద్ద వంటలు అలవాటై
కాస్త వండటం వలన పడాల్సినవి సరిగ్గా పడలేదా ఏమిటి చెప్పమా అని మదనపడింది. తీరా భోజనానికి కూర్చుని రుచులు చూస్తే అన్నీ సరిగ్గానే ఉన్నాయి అని అనిపించి ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక పని మనిషితో చెప్పుకుంది. అమ్మగారు వెళ్ళిన కోపం మీ మీద చూపించినాడయ్యా, వరాలు నవ్వి అంది. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరాలుకి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. అమ్మగారు ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారని అయ్యకి బాధ. ఈరోజు వంట సరిగ్గా లేదని కాదు, అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయనకి అలవాటు తేలికగా తేల్చేసింది. అంతేనంటావా? అమ్మ బాబోయ్, ఇలా అయితే ఇలా వంకలు పెడితే ఎలా చేస్తా అని అంది సీతమ్మ. వరాలు లోపల నుంచి కేక. ఏటయ్య గారు, ఏంటి ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు మంచం మీద? మడత పెట్టాలని తెలీదా? మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు. నేనెప్పుడూ పెట్టలా. అమ్మగారు మడతెట్టుకునేవారు. అంటే మీ అమ్మగారు లేకపోతే బట్టలలా పడేస్తే నేను మడతలు పెట్టుకోవాలా అని హుంకరించారు. వరాలుకి అమ్మగారు మడత పెట్టమని చెప్పలేదు. ఆవిడ హడావుడిలో మర్చిపోయిందేమో. నెమ్మదిగా కింద కూర్చొని మడతలు పెట్టింది. ఏంటే లాల్చీ అలా మడత పెడుతున్నావు? మళ్ళీ తొడుక్కోవాలా వద్దా? అలా అడ్డంగా ఏమిటి? నిలువు మడత పెట్టు. వరాలు అయోమయంగా చూసింది. పో అవతలికి, బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు. ఆడదానివి కాదు? వరాలుని పొమ్మని 4 బట్టలు అరగంట కూర్చొని విప్పి మడిచి మడతలు పెట్టుకున్నారాయన. పెళ్లికి ముందు తల్లి, పెళ్ళయ్యాక భార్య చాకిరీ చేయటం అలవాటైన ఆయన మంచినీళ్లు కూడా బిందె వంచి ముంచుకొని ఏనాడూ తాగలేదు. తాగిన గ్లాసు అలా కింద పెట్టడం తప్ప ఏనాడూ తీయలేదు. బట్టలు రెడీగా, పక్క రెడీగా, భోజనం టిఫిను ప్రతిదీ వేళవేళకి అమర్చిపెట్టే భార్య. మొగుడంటే చేయించుకోవటం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆ ఇంట్లో ఆయనకొచ్చిన సంస్కారం. తల్లేనాడు వంటింటి గడప దాటని మహా ఇల్లాలుగా బతికింది. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు తండ్రి పెళ్లి కాగానే చేసిన నీతి బోధ. ఒరే నాని, ఈ ఆడవాళ్ళున్నారు చూశావు, వెంట్రుక వాసంత దారి ఇచ్చావో ఆ వెంట్రుక పట్టుకుని తల మీదకెక్కి నిన్ను ఆడిద్దామనుకుంటారు. అలాంటి పొరపాటు చేయకు సుమా. ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే మనకి లొంగుతారు అని అన్నాడాయన. కోడలు కాపురానికి వచ్చిన 3వ రోజు కొత్త పెళ్ళాం నూతిలో నుంచి నీళ్లు తోడుతుంటే ఆమె చేతిలో వాల్చి తీసుకుని నీళ్లు తోడి గాబు నింపిన కొడుకును చూసి పాపం, కొత్త మోజు, పిచ్చి సన్నాసి, ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్లే తోడిస్తుందేమో, వాకిట్లో తుడిపిస్తుందేమో, ఆడంగి వెధవలా వీడా పనులు చేసి వంశగౌరవాన్ని మంటగలిపేస్తాడేమో అని అనిపించి కొడుక్కి హితబోధ చేశాడు. ఆ మాటలు విశ్వనాథం గారి బుర్రలో బాగానే దూరాయి. తండ్రి అనుభవంతో చెప్పిన మాటలు ఆయన మీద బాగానే పనిచేశాయి. తండ్రి తల్లి మీద అధికారం చెలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మొగుడంటే అలాగే ఉండాలి అన్న నమ్మకం కలిగించింది. దానికి తోడు రాజేశ్వరి కాస్త చదువుకున్న ఆవిడ పుస్తకాలు, పత్రికలు చదువుతూ ఉండేది. మెట్రిక్ వరకే చదివినా ఆవిడ కాన్వెంట్ చదువుతో ఇంగ్లీష్ బాగానే మాట్లాడేది. పేపరు చదివి రాజకీయాలు చర్చించేది. ఇంట్లో తల్లిలా వంటింట్లోనే రోజంతా పడి ఉండకుండా పనిచేసుకొని గదిలో కూర్చొని పుస్తకాలు చదివేది. నాజూక్గా చీరకట్టి వళ్ళు ఇల్లు పొందికగా సర్దటం ఆవిడ ప్రతి పనిలో, చేతలో మాటల్లో ఆధునికత కనిపించేది. తనతో మాట్లాడినప్పుడు తల్లిలా భర్త అంటే భయపడకుండా తన మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించటం, తనకి నచ్చినది వాదన చేసి తప్పొప్పులు చర్చించి ఒప్పించాలి అని ప్రయత్నించే ధోరణి. అది చూసి ఈమెకు కాస్త అలుసిస్తే తరువాత తనని లెక్క చేయదు. తండ్రి చెప్పింది నిజం, మొక్కగానే వంచాలి అని నిర్ణయం తీసుకుని రాజేశ్వరిని అదుపాజ్ఞలో ఉంచటం ఆరంభించారు విశ్వనాథం గారు. ఆవిడ చెప్పిన దానికి ఒప్పుకోకుండా తనన్నదే రైట్ అనటం, ఇంట్లో మగాడిదే పెత్తనం, ఆడది వంటింటి వరకే పరిమితం అన్న విషయాలు ఆవిడకి వంట బట్టించేందుకు కాస్త ఇబ్బందే అయింది. అయిన దానికి కాని దానికి కయ్యానికి కాలు దువ్వినట్లు ఎందుకు మాట్లాడి అలా కసిరి అథారిటీ చేసి చెప్పటం, ఎందుకు సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాటే అంటే నోరు మూసుకో, నీ అతి తెలివి చూపించుకు అని
అనవసరంగా కోపడే భర్తతత్వం అర్థం కాలేదావిడికి. వాదిస్తే మరింత కోపం తెచ్చుకొని రోజుల తరబడి మాట్లాడకపోవటం, చిన్న పొరపాటు జరిగినా అందరి ముందు అవమానపరచటం. కొన్నాళ్ళు అలా జరిగినా భర్తని మార్చుకోలేక, అందరిలో చిన్నపోవటం ఇష్టం లేక ఆమె ముభావంగా తన పని తను చూసుకునేది. ఉద్యోగం వచ్చి వేరింటి కాపురం వచ్చినా భర్తలో మార్పు లేకపోవటంతో అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకొని బతకటం నేర్చుకుంది. భార్యగా తన కర్తవ్యం నిర్వర్తించటం తప్ప వారిద్దరి మధ్య సయోధ్యత, సామరస్యం, అనురాగం లోపించాయి. ఆ కాపురంలోనే పిల్లలు పుట్టారు. వారు పెరిగి పెద్దయ్యారు. చదువులు పెళ్ళిళ్ళు అయిపోయి వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా వాళ్ళిద్దరూ ఒంటరిగా మిగిలిన మనస్సులో మాట స్వేచ్ఛగా ఏనాడు చెప్పుకోలేక ఒంటరితనం అనుభవించింది. తన పని, తన పుస్తకాలు, తన పూజ, మొక్కలు అలవాటు చేసుకుంది ఆవిడ. ఈ విధంగా విశ్వనాథం గారు భార్యని తన చెప్పు చేతల్లో ఉంచుకొని సాధించాను అని అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయింది ఏమిటో ఆయన గ్రహించుకోలేదు. వయసు మెదపడి ఉద్యోగంలో రిటైర్ అయి ఇంట్లో కూర్చోవటం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసుర్లు మరింత ఎక్కువై రాజేశ్వరికి భరించలేనంత నైరాశ్యం, ఓ రకమైన విరక్తి, భర్తంటే ద్వేషం మరింతగా పెరిగిపోయి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా తను జీవించాలి. భర్తకు తనంటే ఏమిటో, తను లేని లోటు ఎలా ఉంటుందో తెలియజేయాలి అన్న పంతం వచ్చింది. అడుగడుగున అన్నీ అమరుస్తుంటే ఆయనకి తెలియటం లేదు. దూరం వెళితే విలువ తెలిసొస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. వరాలు, అమ్మ బాబోయ్, ఈయనకి వండి పెట్టడం నా వల్ల కాదే తల్లి. ఏం చేసినా ఎలా చేసినా వంక పెట్టకుండా తినడాయన. ప్రతి దానికి బుర్రు బుర్రుమని కసురుకుంటూ మాట్లాడతారేమిటి? ఏదో ఓ నెల 2 నెలల పాటు విశ్రాంతిగా, ఒక్క మనిషి కదా, కాస్త ఉడకేసి పడేసి హాయిగా ఉందాము అని అనుకున్నాను. కానీ ఇదేం మనిషి బాబు, ఏంటలా కసురుకుంటాడు ప్రతిదానికి? పెళ్ళామనుకుంటాడా? పెరట్లో అంట్లు తోముతున్న వరాలు దగ్గర మొరపెట్టుకుంది సీతమ్మ గారు. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. కానీ 10 రోజులలోనే ఆయన తత్వం అర్థమై, ఆయన మాట తీరు, ప్రవర్తన నచ్చక చిన్నబుచ్చుకుంది ఆవిడ. నా వంటకి వంకలు పెడతాడేమిటి? ఎన్ని శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి వండిన దాన్ని. రోజుకు 200 సంపాదించుకుంటాను. ఈయనేమనుకుంటున్నారో నా గురించి? ఏదంటే అది పడి ఉంటాననుకుంటున్నారేమో ఉక్రోషంగా అంది. అంతేనమ్మా, పాపం అమ్మగారు నోరు మూసుకొని పడి ఉంటుంది కనుక ఈయనగారి ఆటలు సాగుతున్నాయి. కాస్త నోరున్నావిడైతే ఇంట్లో ప్రతిరోజు అగ్గి రాజేయకుండా అగ్గి రాజుకునేది. అమ్మ వెళ్ళాక అయ్యకు తెలిసొస్తుంది. అమ్మ వంట బాగుందని, అమ్మ టిఫిన్లు బాగుందని, అమ్ముంటే ఇల్లు శుభ్రంగా ఉండేదని. నన్ను సతాయిస్తున్నాడు కదా, ఈ కుర్చీ లాగావు, ఆ మూల తొడవలేదు, బట్టలు తీసి బాగాలేదు అని అంటూ సాధించుకుంటూ ఉన్నాడు. పాపం ఆవిడ ఓ 2 నెలలు ఆయన్ని కనిపెట్టుకొని వండి పెట్టాలి అని అంటూ ఎక్కువ జీతం ఇస్తానంటే కాదనలేక వచ్చాను. ఇలాగే సాధిస్తే పోతా. నేను గతిలేక పడాల్సిన కర్మ నాకేమీ లేదు కోపంగా అంది సీతమ్మ. అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా, మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్లు చాలా హాయిగా, ఆనందంగా ఉంది. మనవళ్లతో మాట్లాడుతూ, వాళ్ళతో గేమ్స్ ఆడుతూ, కథలు చెప్తూ, ఏ బరువు బాధ్యతలు లేకుండా నిశ్చింతగా ఉండటం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఎలా ఉండాలి, ఇది అన్యోన్యత, ఇది సంసారం అంటే అనిపించింది. ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు చెరో పని చకచకా చేసుకుంటారు. కొడుకు పిల్లల బట్టలు ఇస్త్రీ చేసి వాళ్ళ బూట్లు తుడిచి పిల్లల్ని రెడీ చేస్తాడు, పక్కలు దులిపి వేసేస్తాడు. పొద్దుటే కోడలు పలహారం, వంట పని చూస్తుంటే మిగతా పనులు అతను చూసుకుంటాడు. ఏ చిన్న పొరపాటు చేసినా భార్యకి సారీ, వెరీ వెరీ సారీ అని అంటుంటాడు. థ్యాంక్స్లు సరే సరి. కోడలు వినోదిని అంతే, ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ అంటుంది. ఫర్గెట్ ఇట్, ఓకే అంటాడు తేలికగా కొడుకు. చెయ్యలేదే, మర్చిపోయావు, నా మాట నెక్కలేదు అని అంటూ దెప్పుళ్ళు, సాధింపులు వారి మధ్య లేవు. డిన్నర్ టేబుల్ దగ్గర నలుగురు సరదాగా ఆఫీస్ కబుర్లు, స్కూలు కబుర్లు, స్నేహితుల గురించి చెప్పుకుంటారు. పిల్లల్ని కసరటం, తిట్టటం, కోప్పడటం లాంటివి లేవు. ప్రేమగా నచ్చచెప్తారు. అలా అని తండ్రి, తల్లి అంటే వాళ్ళకి ఎంత భక్తి, భయం.
ఆ అంటే ఆగుతారు. వంటలో లోటుపాట్లు వచ్చినా కొడుకు ఎంత సున్నితంగా హాస్యంగా ఎత్తి చూపుతాడు. అయ్యో అంటుంది ఆ అమ్మాయి నవ్వుతూ. ఒక్క పూట వంటలో ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్లు నేరం చేసినట్లు దుయ్యపట్టే భర్తతో పోల్చుకోకుండా ఉండలేకపోయింది. 50 ఏళ్ల సంసారం ఎప్పుడైనా ఇలాంటి చక్కటి అనుభూతులు మిగిల్చిందా? ఇలా ఆప్యాయంగా దగ్గర కూర్చొని కబుర్లాడుకున్నారా తాము? ఒకరి అనుభవాలు ఒకరు చెప్పుకున్నారా? ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారా? ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకున్నారా? ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాటే, ఆయన పంతం, ఆయన ఇష్టాయిష్టాలు తప్ప, భార్యగా ఆ ఇంట్లో సర్దుకు బతకటం తప్ప, ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజూ దొరకలేదు. అన్యోన్యత, అనురాగం అన్న పదాలకి అర్థాలే తెలియకుండా 50 ఏళ్ల సంసారం చేసింది. అన్నింటికీ మాదిరి దీనికి పెట్టి పుట్టాలేమో. అన్నింటినీ మించిన సంపద భార్యాభర్తల మధ్య అన్యోన్యత అని అన్నది వీళ్ళ సంసారం చూశాకే తెలుస్తుంది. పోనీ కోడలు అదృష్టవంతురాలు. కొడుక్కి తండ్రి వారసత్వం అవ్వలేదు. నయమే అని అనుకుంది. వచ్చి 20 రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో, నే లేని లోటు కాస్తైనా తెలుస్తుందో లేదో అని అంది భోజనాల టేబుల్ దగ్గర. ఎలా ఉండటానికి ఏముంది? వారం వారం ఫోన్ చేస్తున్నారుగా, బాగానే ఉన్నారు. ఆ బాగుండటం సరేలే నవ్వింది రాజేశ్వరి. అమ్మా, కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో. కనీసం ఇక్కడున్నన్ని రోజులు అయినా హాయిగా ఉండు అని అన్నాడు నరేష్. బాగుంది. ఎలా మర్చిపోతారు? 50 ఏళ్ల అనుబంధం చెప్పినంత సులువు కాదు అని అంది కోడలు వినోదిని. పోనీ నీకంత అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు అని అన్నాడు తేలికగా. వద్దొద్దు ఊరికే అన్నా. అసలాయన ఎలా ఫీల్ అవుతున్నారో, మనస్సులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే. నవ్వుతూ అంది రాజేశ్వరి. మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్లు, ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయి అని అనుకుంటున్నాను. ఓ విధంగా చూస్తే మైనస్ పాయింట్, మరో విధంగా చూస్తే ప్లస్ పాయింట్. నిజమే, మన పెళ్ళిళ్ళలో ఉండే పవిత్రతతో సెంటిమెంటో కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తల బంధం విడిపోకుండా ఉండటం అన్నింటికంటే గొప్పదనుకుంటా అని అంది వినోదిని. ఏమిటోరా ఇది పెట్టి పుట్టడం అంటారేమో. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని అన్నట్లు భార్యాభర్తల అన్యోన్యత అన్నది ఓ అదృష్టమే. దానికి నేను నోచుకోలేదే అని అనుకోవాలి. అమ్మా, అసలు నీవు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఆయన ప్రవర్తన నీకు నచ్చలేదు, మార్చుకోమని సూచించలేదా? ఏదో సామెత చెప్పినట్లు రామాయణమంతా విని రాముడికి సీతేమవుతుంది అని అడుగుతున్నావు. గత 50 ఏళ్లుగా పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఇతరులని మాట మాట్లాడనిచ్చారా? ఎవరు చెప్పటానికి అవకాశం ఇచ్చారా? నాయనా, ఓ 60 ఏళ్ల క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పే అవకాశం ఉందంటావా? చెప్పినా ఆ భర్త సామరస్యంగా ఆ విషయం తీసుకొని తన్ని తాను మార్చుకునే ప్రయత్నం చేసే సామ్యత ఆనాటి మగవాళ్లలో ఉండేదా? ఇంటి యజమానిగా, భర్తగా భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడ ఉండేదిరా? అది నిజమే నరేష్. అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి సగం కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను అని వినోదిని అంది. నిజమేనమ్మా, ఈనాటి ఆడపిల్లల్లా నచ్చనిది ముఖం మీద చెప్పే అవకాశం మాకానాడు లేదు. భార్య చెప్పటం, భర్త వినటమా అన్న ఇగో ప్రతి మగవాడికి ఉండేది. అందరూ కాదులే అమ్మా, అంతా నాన్నలా ఉంటారా? అదాయన స్వభావం అనుకుంటాను. మా స్నేహితుల ఇళ్లల్లో నాన్నలు కొందరు బాగానే ఉండేవారే. నీవన్నది కొంతవరకు నిజమే. మగాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం? స్వతహాగా భార్యని, అర్ధాంగిని గౌరవించేవారు లేరనను, కానీ మొత్తం మీద ఆ శాతం చాలా తక్కువ. దానికి కారణం భార్య పూర్తిగా అన్నింటికీ భర్త మీద ఆధారపడవలసి రావటం. పూజ కొద్ది పురుషుడు అన్న మాట నిజం బాబు. నా అదృష్టం ఇంతే నిట్టూర్చి. అందుకే కాస్తైనా మీ నాన్నకి నా విలువ తెలిసి వచ్చిందో లేదో తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది అని అంది నవ్వి. రేపుదయం ఫోన్ చేస్తాగా, అప్పుడు నీవే అడుగు, బుద్ధొచ్చిందా అని హాస్యంగా అన్నాడు నరేష్. మర్నాడు ఫోను వరాలు తీసింది. అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అని అంటూ గబగబా ఆరాటంగా, అబ్బాయి గారు వంటావిడ వెళ్ళిపోయిందండి.
అయ్యగారు వంటావిడ వెళ్ళిపోయిందండి. అయ్యగారు హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నారు. వారికి ఆ తిండి పడటం లేదండి. 2 రోజుల నుంచి విరోచనాలు. అమ్మగారికి ఏంటి బాబు ఫోను అని అంది. ఆయన స్నానం చేసి వచ్చేలోగా మాట్లాడేయాలి అన్న ఆరాటంతో ఫోను రాజేశ్వరికి అందించాడు నరేష్. అమ్మగారు, వంటావిడ వెళ్ళిపోయారండి. ఎందుకే? ఎందుకేటమ్మా? సాధిస్తే తిడితే ఏది చేసినా వంకలు పెడితే ఎవరూరుకుంటారమ్మా? మీరేంటి పడటానికి? మీరెళ్ళాక అయ్య కోపం మరీ ఎక్కువైందమ్మా. నన్ను తెగ సాధిస్తున్నారమ్మా. వచ్చేయండి బేగా, వరాలు చెప్తుండగానే వరాలు అన్న విశ్వనాథం గారి కేక. ఎవరితో మాట్లాడుతున్నావు? పెట్టే ఫోన్. నిన్నీ విషయాలు ఎవరు చెప్పమన్నారు? పెట్టు. హుంకరింపు వినపడింది ఫోన్లో. ఫోన్ కట్ అయిపోయింది. రాజేశ్వరి నిట్టూర్చింది. కొడుకు ఫోన్ చేసినా ఊ ఆ అంటూ పొడి మాటలు. బాగున్నాను, నాకేం అని అంటూ ముక్తసరిగా మాట్లాడేవారాయన. వంటావిడ వెళ్ళిపోయిందని విని కలవరపడింది రాజేశ్వరి. అయ్యో, భోజనానికి ఏం చేస్తున్నారో అని అంది దిగులుగా. ఏం? ఊళ్ళో హోటళ్ళు చాలానే ఉన్నాయి, తింటారు. ఊరికే నువ్వేమీ బాధపడకు. కాస్తన్న ఆయనకు నీ విలువ తెలిసి వస్తుంది కదా అని అన్నాడు తేలికగా నరేష్. అంత తేలికగా అనుకోలేకపోయింది రాజేశ్వరి. మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఇంట్లో ఫోన్ ఎత్తలేదు ఎవ్వరు. ఆ రోజంతా 4-5 సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏమయ్యారు నాన్న? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? స్వగతంలో అన్నాడు. రాజేశ్వరి కాస్త గాబరా పడింది. నాని, పక్కింటి శంకర్రావు గారికి కాస్త ఫోన్ చేసి చూడు. ఆయనకేమన్నా తెలిసేమో. కాదంటే నాన్న మేనత్త కొడుకు రంగా ఉన్నాడు కదా, అక్కడికి చేసి చూడు. ఉండు, నా డైరీలో నెంబర్లున్నాయి, ఇస్తాను అని అందావిడ. పక్కింటి శంకర్రావు ఇల్లు తాళం వేసి ఉంది వారం రోజులుగా. నాకేమీ చెప్పలేదు ఆయన అని అన్నాడు. రంగా, అంకుల మధ్య ఓసారి మా ఇంటికొచ్చారు. వంట మనిషి వెళ్ళిపోయింది. ఇంకా ఎవరినైనా చూడమన్నారు. చూసి పంపిస్తాను అని అన్నాను. ఇంకా ఎవరూ దొరకలేదు. దొరికితే తీసుకువద్దాము అని అనుకున్నా. నాకే తెలీదే అని అన్నాడు. ఆ మాటలు విని నరేష్ ఆలోచనలో పడ్డాడు. రాజేశ్వరి ఆందోళనతో ఏమయ్యారీనా అని అంది దిగులుగా. ఉండు, ఇందుకేమన్నా ఫోన్ చేశారేమో అడుగుతాను అని అంటూ డెట్రాయిట్లో ఉన్న చెల్లెలికి ఫోన్ చేశాడు. జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. ఏంటో అన్నయ్య, అమ్మ చేసిన పని ఏమీ బాగోలేదు. ఈ వయసులో ఆయన అలా ఒంటరిగా వదిలి రావటం. 60 ఏళ్ళు భరించినావిడ ఈ ఆఖరి రోజుల్లో ఆయనలో మార్పు వస్తుంది అని అనుకుందా? నాన్నగారు ఏమీ నాకు ఫోన్ చేయలేదు అని అంటూ మాట్లాడింది బాధగా. నాని, ఏంట్రా, నాకు గాబరాగా ఉంది. ఈ పెద్ద మనిషి ఏమయ్యారో ఏమిటో. టికెట్ కొనే, నాకు వెళ్ళిపోతా. ఏదన్నా కానిది జరిగితే లోకం నింద వేస్తుంది నా మీదే అని అంది అపరాధ భావంతో. కొడుక్కి ఏమనాలో తోచక తల ఊపాడు. ఆదివారం ఉదయం 10 గంటల వేళ. సావకాశంగా అంతా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటూ ఉండగా కారు చప్పుడు వినిపించింది. ఆ వెనక ఇందుమతి గొంతు విని కిటికీలో నుంచి తొంగి చూసిన వినోదిని ఆశ్చర్యంగా మావయ్య గారు, మావయ్య గారు వచ్చారు అని అంటూ వీధి గుమ్మం తలుపు తీయడానికి గబగబా వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థం కానట్లు మొహాలు చూసుకుంటూ ఉండగానే ముందు ఇందుమతి, వెనకాతల నెమ్మదిగా విశ్వనాథం గారు లోపలికొచ్చారు. నాన్నగారిని తీసుకొచ్చాను అమ్మా అని నవ్వుతూ అంది. ఇందుమతి తల్లి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడొచ్చారు? చెప్పలేదు. నిన్న తెలుసుండి నటించావా? నరేష్ చెల్లితో మందలింపుగా అన్నాడు. మేమిక్కడ గాబరా పడుతుంటే ఏమీ తెలియనట్లుగా మాట్లాడతావా? ఏంటి నాన్నగారు ఇది? చెప్పా చేయకుండా అలా ఇల్లు తాళం పెట్టి వెళితే మేం గాబరా పడుతున్నాం కదా. ముందుగా ఫోన్ చేసి వస్తున్నట్లు చెప్పొచ్చుగా. నా కూతురు నా కొడుకుని మనవల్ని చూడాలి అని అనిపించింది, అందుకే వచ్చాను. ముందు పర్మిషన్ తీసుకోవాలా రావటానికి? బుకాయింపుగా అన్నారాయన. నాన్న, వస్తానని వేసా కాగితాలు పంపమని ఎవరికీ చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. అప్పుడే వచ్చి 5 రోజులైంది. నేనని ఫోన్ వచ్చాక ఇక సస్పెన్స్ వద్దని నేనే చెప్పి తీసుకొచ్చాను. చూసావా అమ్మా, నాన్నకి నీవంటే ఎంత ప్రేమో. నీవు లేకుండా ఉండలేక నీ వెనకే పరిగెత్తుకుంటూ వచ్చారు. విశ్వనాథం గారి ముఖం సిగ్గుతో ఎర్రబడి
అదేమీ కాదు, అదేమీ కాదు. ఏం ఆవిడేనా నన్నొదిలి అమెరికా వెళ్ళగలదు? నా ఇష్టం, నేను రాగలను. మీ అందరినీ చూడాలని వచ్చాను అంతే. తగ్గిపోను సుమా అన్నట్లు బెట్టుగా అన్నారాయన. అబ్బా నాన్న, ఒక్క చిన్న మాట. నీవు లేకుండా ఉండలేక వచ్చేశాను అని అంటే అమ్మ సంతోషిస్తుంది కదా. మీ మగాళ్ళకింత ఈగో ప్రాబ్లం ఉండకూడదు. కూతురు నవ్వుతూ అంటించింది. ఆ ఈగోనే తల్లి, భార్యాభర్తల మధ్య దూరాలని పెంచేది. అది మగవాళ్ళకి అర్థం కాదు. పెళ్ళాం ముందు తల వంచకూడదు అని అనుకుంటాడు మగాడు. తల వంచటం, తలవంపులు అని అనుకునే భావన వలన జీవితంలో ఏం కోల్పోయాడో అర్థం కాదు మగాడికి. రాజేశ్వరి నవ్వుతూ అంటించింది. భార్య వంక గుర్రుగా చూసి, నేనెప్పటికీ తలవంచని వీరుడినే, అది తెలుసుకోండి. గర్వంగా తలెగరేసి చాలా గొప్పగా అన్నారు పెళ్ళాం ముందు. తగ్గిపోవటం ఇష్టం లేక. భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు అవసరం అయినప్పుడు తలదించుతేనే ఆ సంసారంలో సామరస్యం ఉంటుందని చెప్పటానికే మన పెళ్లిలో జీలకర్ర బెల్లం తంతు. ఒకరి ముందు ఒకరు తలదించి, ఒకరి తల ఒకరి చేతిలో ఉంచి, తల వంచి జీలకర్ర బెల్లంలా కలిసిపోవాలి అని పెట్టిస్తారు. దానిలో పరమార్థం అదే అనేది అర్థం చేసుకుంటే తెలివైన మగాడు భార్య ముందు అవసరం అయినప్పుడు లొంగిపోవటంలో సుఖం, ఆనందం ఉంది అని గుర్తిస్తాడు. సప్తపదిలో భార్య కాలివేళ్లు పట్టుకొని మెట్టెలు తొడిగించడంలోని పరమార్థం కూడా అదే. సంసారంలో అన్యోన్యత ఉండాలంటే అవసరమైనప్పుడు భార్య కాళ్ళు పట్టుకోవటానికి పురుషుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని చెప్పటానికే పబ్లిక్గా అందరి ముందు కాలికి మెట్టెలు తొడిగిస్తారు అని అనిపిస్తుంది. అబ్బో, మీ అమ్మకి పడమటి గాలి బాగా వంట పట్టినట్లుగా ఉంది. నెల రోజులకే మాటలు జోరుగా వస్తున్నాయి నోట్లో నుంచి. పెళ్ళిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది. హేళనగా వ్యంగ్యంగా అన్నారు విశ్వనాథం గారు. అవును, ఎన్నాళ్ళు నోరిప్పకపోవటం వలనే నే చేసిన తప్పని ఇక్కడికి ఈసారి వచ్చాకే బాగా అర్థమైంది. ఆడది నోరిప్పితే తిరుగుబాటు ధోరణిలాగే కనిపిస్తుంది ఇలాంటి మగాళ్ళకి. రాజేశ్వరి నవ్వుతూనే అంటించింది. డాడీ, వాట్ ఎవర్ యూసే, అమ్మ చెప్పింది కరెక్ట్ అని మీరు ఒప్పుకొని తీరాలి. ఎప్పటికైనా బెటర్ లేట్ దెన్ నెవర్ అని అన్నాడు కొడుకు నవ్వుతూ. అన్నయ్య, నాన్నగారిలా అమ్మని వదలలేక వెనకాలే వచ్చారంటే అర్థం కావటం లేదా? నాన్న అమ్మ లేకుండా ఉండలేరని ఇందుమతి నవ్వుతూ హాస్యమాడింది. విశ్వనాథం గారి ముఖం సిగ్గు వలన అవమానం వలన ఎర్రబడింది. పంతంగా తల అడ్డంగా తిప్పుతూ పెదాలు బిగబట్టి, ఐ విల్ నెవర్ సరెండర్, ఇది తెలుసుకోండి. ఊరికే మార్పు కోసం మిమ్మల్ని చూడాలి అని వచ్చానంతే అని అంటూ గదిలోకి నడిచారు. ఆయన ముఖం చూస్తూ రాజేశ్వరి నవ్వుకొని, ఏడ్చారులేండి, ముఖంలో కళ్ళు పళ్ళు వెళ్ళుకొచ్చాయి నెల రోజులకే, బొకాయించకండి అని చెవి మెలేసి అనాలి అని అనిపించింది. చిన్నప్పుడు కొడుకు అలిగి అన్నం తినకుండా పెదాలు బిగబట్టి ముద్ద పెడుతుంటే నోరు తెరవకుండా అలిగినప్పుడు పిచ్చి వెధవాయమ్మ, అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తారా అని అంటూ సుతారంగా నెత్తిన జల్ల వేసినట్లు వెయ్యాలనిపించింది. ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి కానీ అంత సామరస్యం, సరసం ఉంటే ఇక కావాల్సిందేముంది అని అనిపించింది. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.